నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు మీ ఇంట్లో ఇలాంటి శంకరపల్లి రెసిపీని ఒక్కసారి కూడా ట్రై చేసి ఉండరు. ఈ రెసిపీ అనేది చూడడానికి అలానే తినడానికి సాఫ్ట్ అండ్ టేస్టీగా సూపర్గా అయితే ఉంటుంది. ఈ రెసిపీ అనేది ఇంట్లో తయారు చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్. మనం బయట నుంచి తెచ్చుకునే దానికంటే ఇలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా అయితే ఏదైనా ఒక పళ్ళాన్ని అయితే తీసేసుకోండి. మనకి పిండి కలపడానికి అనువుగా ఉండేదాన్ని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను 1 కేజీ మైదా పిండితో శంకరపల్లిని ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో అయితే చెప్తున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా 1 కేజీ మైదా పిండి తీసుకొని అందులో ఇప్పుడు 1 స్పూన్ వరకు అన్నమాట వామునైతే యాడ్ చేసేసుకోవాలి. వాము డైరెక్ట్గా వేయకుండా ఇలా చేతిలో రఫ్ చేసి యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత కలోంజీని 1 స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా కలోంజీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు జీరాని కూడా యాడ్ చేసేసుకోవాలి. జీరా అనేది మీరు కొంచెం తగ్గించి యాడ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే 1 స్పూన్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని అన్నిటినీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మనం డాల్డాని లేదా గీనైనా ఈ రెండింటిలో ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ డాల్డా అనేది బాగా వేడి చేసి ఆ వేడి నూనెని అనమాట ఇప్పుడు డాల్డాని ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. డాల్డా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం బయట షాప్లో తింటాం కదా, ఆ టేస్ట్ కావాలంటే మాత్రం తప్పకుండా అయితే డాల్డా యాడ్ చేసేసుకోండి. లేదు అంటే గీ కూడా బాగా హీట్ చేసుకొని అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం డాల్డా అనేది వేడిదే యాడ్ చేస్తాం కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అనమాట ఉండలు లేకుండా బాగా అయితే మిక్స్ అయ్యే విధంగా అయితే ఫస్ట్గా అయితే కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా అనమాట పిండి మొత్తం డాల్డా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఆ పిండిని చేతిలో పట్టుకొని ఉండలా చేస్తే కరెక్ట్గా అనమాట ఉండలా అయితే వచ్చేయాలి. చూసారు కదా ఎంత మనకి డాల్డా అనేది కలిసిందని ఈ విధంగా అనమాట తెలుస్తుంది. అది ఉండ కట్టకపోతే డాల్డా అనేది చాలలేదు అని అర్థం. సో అప్పుడు ఇంకొంచెం డాల్డా అనమాట యాడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే డాల్డా అయితే మనకి సరిపోతుంది. కేజీకి 1 కప్పు డాల్డా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే అనమాట మనకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అనేది పడుతుంది. కంప్లీట్గా 1/2 లీటర్ వాటర్ కాదు, కొంచెం తక్కువ అంటే ఒక టీ గ్లాస్ వాటర్ అనేది ఉండిపోతుంది. సో పక్కా కొలతలతో చెప్తున్నాను, వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ విధంగా అనమాట వాటర్ని కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ మనం చపాతీని అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా అనమాట ఈ ముద్దను అనమాట ప్రిపేర్ చేసేసుకోవాలి. చపాతీకి మనం కొంచెం మెత్తగా చేస్తాం కదా, దీన్ని అనమాట కొంచెం గట్టిగా అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అనమాట పిండి అనేది ఉండాలి. మొత్తం పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట ఒక 20 to 20 మినిట్స్ అనమాట పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా మూత పెట్టి కాకుండా దీని మీద ఏదైనా ఒక క్లాత్ని అనమాట తడి చేసుకొని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అనమాట పిండి అనేది స్మూత్గా అయితే అవుతుంది. సో మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా క్లాత్ కంపిన తర్వాత దీన్ని ఒక 20 to 25 మినిట్స్ పక్కన పెట్టుకొని దాని తర్వాత దీన్ని పిండిని తీసుకొని దాన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అనమాట ఇంకొకసారి అనమాట మనం పిండి అనేది రెడీ చేసుకునేటప్పుడు ఎలా ఒత్తుకుంటామో అలా అయితే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని చిన్న ఉండలుగా అయితే చేసేసుకోవాలి. మీరు పామడానికి దేని మీద అయితే మనము ఈ చపాతీలాగా పాముతాము అది మీకు కొంచెం పెద్దగా ఉందనుకోండి, పెద్ద ఉండలు తీసుకోండి. కొంచెం చిన్నగా ఉందంటే చిన్న ఉండలు అయితే తీసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అనమాట ఉండలన్నీ కూడా రెడీ అయితే చేసేసుకొని దాని మీద మీరు చేసినంత వరకు కూడా ఆ తడి క్లాత్ అనేది పెట్టుకుంటే చాలా మంచిది. అది ప్రిపేర్ చేసేలోపు ఆయిల్ అనేది హీట్ ఎక్కడం కోసం ముందుగా అయితే ఒక కడాయిని అయితే తీసేసుకోండి. ఆ కడాయిలో మీరు ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం చింతపండుని అయితే యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం చేసే ఐటమ్స్ అనేవి ఆయిల్ పీల్చకుండా ఉండడం కోసం. దాని తర్వాత ఇప్పుడు మనం ఉండలుగా చుట్టుకున్నాం కదా, దాన్ని అనమాట కింద కొంచెం పిండి వేసేసి మనం చపాతీలు ఎలా తయారు చేస్తామో అలానే పాముకోవాలి. చాలా అంటే చాలా పలుచగా పాముకోవాలండి, మరీ ఒత్తుగా అయితే పాముకోకండి. ఎందుకు అంటే పలుచగా చేస్తే అవి తినడానికి అలానే తర్వాత ఫ్రై అవ్వడానికి చాలా తక్కువ టైం అయితే పడుతుంది. లావుగా చేయడం వల్ల ఏంటి అంటే ఫ్రై అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కొన్నిసార్లు మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే అవి లోపల అనమాట మెత్తగా అయితే
అయితే ఉండిపోయి ఫ్రై అవ్వకుండా ఉంటాయి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత పలుచగా అయితే పాముతున్నానో మీరు కూడా అదే విధంగా అయితే చేసేసుకోవాలి. మనం చపాతీకి ఎలా తయారు చేస్తామో అదే విధంగా అనమాట. చపాతీ కంటే కొంచెం లైట్గా పలుచగా చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అనమాట చపాతీ టైప్లో అనమాట రౌండ్గా కానీ మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే పాముకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కదా, ఇలాంటి దాంతో అయినా మీరు కట్ చేసేసుకోవచ్చు, లేదంటే చాక్తో అయినా సరే కట్ చేసేసుకోవచ్చు. సో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసేసుకోండి. అలాంటిలో ఏం ప్రాబ్లం లేదు. తిన్నగా కూడా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా అయితే ఏంటి అంటే కొంచెం షేప్ అయితే బాగా కనిపిస్తుందని అయితే మీకైతే చూపించాను. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఇలా దగ్గరగా వేసిన ప్రాబ్లం అసలు ఏం లేదు. కట్ అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తే ఆటోమేటిక్గా అవి డివైడ్ అయిపోతాయి, సపరేట్ అయితే అయిపోతాయి. సో వీటిని అనమాట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిపోయింది. ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో అనమాట మనం పక్కన పెట్టుకున్నాం అనమాట యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెము ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా అనమాట జాలితో కొంచెం కిందికి మీదకి అయితే కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే అనమాట బాగా అయితే ఫ్రై అవుతాయి. సో ఈ విధంగా అనమాట తిప్పుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అనమాట రొటేట్ చేసి అటు సైడ్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అనమాట బయటకి అయితే తీసేసి వీటిని ఒక న్యూస్ పేపర్ అనమాట కింద వేసేసి దానిపై అనమాట వీటిని అనమాట చల్లార్చుకోవాలి. డైరెక్ట్గా అలానే స్టోర్ చేసుకుంటే త్వరగా అయితే మెత్తబడిపోతాయి. సో వీటిని ఏం చేయాలంటే ముందుగా ఏదైనా ఒక న్యూస్ పేపర్లో కానీ ఏదైనా ఒక పళ్ళెంలో కానీ వీటిని అనమాట కొంచెం బాగా చల్లార్చిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే ఇవి ఎన్ని మంత్స్ అయినా సరే అంతే టేస్టీగా అయితే ఉంటాయి. కాకపోతే మనం గాలి వెళ్ళకుండా అయితే చూసేసుకోవాలి. చూసారు కదా ఇంత పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయావు. దీనికోసం మీకు ఎక్కువ ప్రాసెస్ అస్సలేం ఉండదు. జస్ట్ మన దగ్గర మైదా అండ్ ఆయిల్ ఉంటే సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ దీపావళికి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా సైడ్ అయితే దివాళీకి ఇలాంటి ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. మీ సైడ్ చేస్తారో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. బాయ్ బాయ్.